ఇద్దరి మధ్య జరిగిన దానికి నేను మాత్రమే ఇలా మానసిక వేదన అనుభవించటం మరీ కష్టంగా ఉంది మేడం. చేసిన పనికి కనీసం దర్శన్ గారు రెస్పాండ్ అవ్వకపోవడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. సౌమ్య, ఆయన ఏం జరగనట్టు ఉంటున్నారని, కావాలని అలా ప్రవర్తిస్తున్నారని ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినట్టు దర్శన్ గారికి తెలియదని ఎందుకు అనుకోవడం లేదు నువ్వు? అలా అనుకోవడం మూలాన నేను కుమిలిపోవడం తప్ప ఏంటి మేడం నేను సాధించేది? అలా అని ఇప్పుడు ఆయనతో అదంతా చెప్పి నువ్వేం సాధిస్తావు? నేనేం సాధిస్తానో నాకు తెలియదు మేడం. కానీ నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా చేసిన దర్శన్ గారే నా భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఆయనతో నిజం చెప్పాలని డిసైడ్ అయిపోయాను మేడం. సౌమ్య, ప్లీజ్, నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని మా ఇంట్లో కొత్త సమస్యలకు తెర తీయకు. మొన్నటి వరకు ఆ అనన్య మూలంగా మేమంతా పడిన నరకం చాలు. ఇప్పుడు ఎలా జరిగిందో తెలియని ఈ పొరపాటు నువ్వు బయటికి తీసుకొచ్చి మళ్ళీ మా కుటుంబాన్ని సమస్యల్లోకి నెట్టద్దు. మరి నేనేం చేయాలి మేడం? మీ భర్త చేతిలో నాశనమైన నా బ్రతుకుని ఇక్కడితోటే ముగించేసుకోమంటారా? మీ కుటుంబం గౌరవం కోసం నేను నా ప్రాణం తీసుకోవడమే సరైన న్యాయమని నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నారా మీరు? చెప్పండి మేడం, మీ దృష్టిలో నేను అన్యాయం అయిపోవడమే కదా మీకు న్యాయం అనిపిస్తుంది? సౌమ్య, ప్లీజ్, నా ఉద్దేశం అది కాదు. నీకు న్యాయం జరిగేలా నేను చూస్తానని నీకు చెప్పాను. ఆ మాట తప్పనని కూడా నీకు ప్రమాణం చేశాను. నా ప్రామిస్ నేను నిలబెట్టుకోవడానికి కొంత సమయం కావాలి కదా. అదేది నువ్వు నాకు ఇవ్వడం లేదు. నువ్వు ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ పోతే ఎలా చెప్పు? విషయం చాలా సెన్సిటివ్ సౌమ్య. డీల్ చేయటం కాస్త అటు ఇటు అయినా అది పెను ప్రమాదానికి దారి తీస్తుంది. ఏ ప్రమాదం మన ఎవరి జీవితాల్లో కూడా జరగకూడదని నేను ఇంతగా నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. ప్లీజ్ సౌమ్య, దయచేసి ఏ పిచ్చి పని చేయొద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.